హలో అందరికీ. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ గొడవలు వచ్చేవి దీనివల్లే. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకోకుండా కొన్ని మాటలు అనేస్తూ ఉంటాం. అది అన్నప్పుడు దాని అర్థం అదని మనకు తెలియకపోయి ఉండొచ్చు. ఒకసారి జరుగుతూ ఉంటాయి అవి. అన్నిటికీ మనమే అంత జ్ఞానులు కాం ఇలా ప్రతిదానికి అర్థం తెలుసుకుని ఇలా మాట్లాడటానికి. అవుతూ ఉంటాయి అలాంటివి. అందరి వల్ల జరుగుతాయి అవి. అయితే కొన్ని బయటపడితే కొంతమంది పాపం అన్యాయంగా దొరికిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. అలా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు అదే మాటను తీసుకుని దాన్ని పెద్ద కథలా అల్లి దాన్ని ఎన్నిసార్లు దొరికినప్పుడల్లా కనపడినప్పుడల్లా అదే మాట మీద పట్టుకుని డెప్పుతూనే ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు గట్టిగా నోరు పెట్టి మాట్లాడితే ఎదుటివాడు సమాధానం ఇవ్వడని మీరు మాట్లాడుతూ ఉంటారా? మనం ఏం చేసినా వీళ్ళు భరిస్తారులే అని మాట్లాడుతూ ఉంటారా? మరి అదే మనిషి తిరిగి మీకు ఒక మాట అంటే మీరు తీసుకోగలరా? తీసుకోలేరు. మీకు అక్కడ మీ అహం దెబ్బతినేస్తుంది. వీళ్ళు నన్ను అంటారా అని. మరి అంత అహం దెబ్బతినేస్తుందని అన్నప్పుడు మీరు కూడా మాట్లాడుకోకూడదు, మీకు విషయం సంబంధం లేనప్పుడు. ఎప్పుడైతే ఆ మ్యాటర్ మీ గురించో అప్పుడు మీరు మాట్లాడండి, అది బాగుంటుంది. అంతే తప్ప మీకు సంబంధం లేని మాటల గురించి అస్సలు మీరు మాట్లాడకపోవడమే మంచిది. మనం అలాంటి విషయాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విన్నావా? ఓకే, వినిసి ఊరుకోండి. అంతేకాని మీరు ఆ పరిస్థితుల్లో లేనప్పుడు, మీకు దాంతో సంబంధం లేనప్పుడు మాట్లాడకుండా ఉంటేనే మర్యాదగా ఉంటుంది. అలాగే ఇలాంటి కొన్ని విషయాల వల్లే చాలా రిలేషన్స్ చెడిపోతూ ఉంటాయండి. సో ఎందుకు అలాంటి పరిస్థితులు మనకు అవసరమా? అభిమానంగా ఉండాలి, 4 రోజులు కలిసి గడపాలి, తర్వాత వెళ్ళిపోవాలి చక్కగా. సో ఇలాంటి మంచి విషయాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.